విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు. అధ్యక్ష, ఒక దళిత బిడ్డ సీనియర్ శాసనసభ్యులు వినండి అన్న, మీకు మా పేర్లు చెప్తేనే మీకు వినడానికి సిద్ధంగా ఉండరు. మీరు గిరిజనులు దళితులు అంటే అధ్యక్ష ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసి ఓ దళిత బిడ్డగా మరి అనేకటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని వీరు మాట్లాడినటువంటి తీరు, వీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల వీళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం బయటపడుతుంది అధ్యక్ష. నేను పక్కనే ఉండి చూస్తున్నాను అధ్యక్ష. నేను పేరు తీసుకుంటే బాగుంటుంది సభా సంప్రదాయం ప్రకారం కాబట్టి తీసుకోవట్లేదు అధ్యక్ష. కొత్త శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్చేసే తుపాను గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను, గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా ఇట్లా వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేసి చంపుతామనేటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. ముందుగా దళితులు, గిరిజనుల పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. దళితుల, గిరిజనులు అంటే మీకు అంత చిన్న చూప అధ్యక్ష ఇవాళ. అందుకే అధ్యక్ష మేము కోరుతా ఉన్నాం, ఇలా మేము క్రూర మృగాల మధ్య మట్టిలో పెరిగినటువంటి అడవి బిడ్డలం అధ్యక్ష. మేము యుద్ధం చేస్తే మీరు తట్టుకోలేరు అధ్యక్ష. నువ్వు ఇట్లా తుపాకీ పెడితే భయపడేటువంటి జాతిలో పుట్టాలి అధ్యక్ష. దళితులు, ఆదివాసి, గిరిజనులు మేము ఏ యుద్ధాల క్రూర ముగాలతో పోరాడి పెరిగినటువంటి బిడ్డలం. నువ్వు ఇక్కడ భయపెడితే బయట ఆడబడ్డానికి చిద్దలం. మమ్మల్ని ప్రజలు గౌరవిస్తే చట్టసభలో వచ్చినాం, ప్రజల గొంతుగా ఇక్కడ ఉన్నాం, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఉన్నాం. ఒక్క దళిత బిడ్డ సీనియర్ శాసనసభ్యులు, అనుభవం ఉన్న సభ్యులు వారు సలహాలు ఇస్తే ఆనాడు డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ ప్రవేశపెడితే ఎగతాళి చేసి బయటకు వెళ్ళిపోతారు అధ్యక్ష. వారు సిఎల్పిగా లీడర్గా ఉంటే దళిత బిడ్డ ఆనాడు వారిని సిఎల్పి లీడర్ నుంచి ప్రతిపక్ష నాయకుడిని చేయకుండా ఉండనీయకుండా చేసింది వీళ్ళ అధ్యక్ష. అంటే వీళ్లకు దళితులు, గిరిజనులు, ఆదివాసులు మేము ఉన్నత స్థానాల్లో ఉండవద్దు అధ్యక్ష. మేము అంటే అంత అసహ్యంగా ఉండాలి అధ్యక్ష వాళ్ళకు. అందుకే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు క్షమాపణ బేషరతుగా క్షమాపణ శ్రీహరి గారికి చెప్పాలని చెప్పి తమ ద్వారా సభకు డిమాండ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. మందుల శామ్యుల్ గారు